అమ్మ భ్రమర టిఫిన్ ఏంటి భ్రమర? ఇదిగోండి అత్తమ్మ, చపాతి గోంగూర పప్పు. ఇదొకటే నేను చేయలేదమ్మా. అత్తమ్మ ఏం చేయలేదు అత్తమ్మ, కానీ పుట్నాల పొడి పల్లి పొడి రెండు ఉన్నాయి అత్తమ్మ. రెండిట్లో ఏదో ఒక దానిలో అయినా కొంచెం పెరుగు వేసుకొని తింటే బాగుంటుంది. అలా చేసి తీసుకురమ్మంటారా? బాగుంటుంది. పుట్నాల పొడి వద్దులేమ్మా, నాకు పల్లీల పొడిలో కొంచెం పెరుగు వేసి తీసుకొని రా. 2 నిమిషాలు అత్తమ్మ, తీసుకొచ్చి. ఇదిగోండి అత్తమ్మ, ఇది పల్లీలు పెరుగు కలిపావమ్మా. బాగుంటుంది లేదు? టేస్ట్ బాగానే ఉంటుందా? చాలా బాగుంటుంది అత్తమ్మ, కొంచెం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ట్రై. ఇదిగోండి అత్తమ్మ రైతా కూడా, ఇది బూందీ రైతా అత్తమ్మ, దీంతో కూడా చాలా బాగుంటుంది. అవును, నేను ఎప్పుడు తినలేదు భ్రమరా. బాగుంటుంది అత్తమ్మ, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. సరే చూస్తాను. బూందీ రైతా కూడా చాలా టేస్ట్ అనమాట, బాగుంటుంది. 3 రకాలు ట్రై చేయాలన్నమాట ఇప్పుడు నేను. అన్నం తిన్నారు కదండి, కొంచెం పెరుగు ఇలా తింటే కొంచెం వేడి తగ్గుతుంది అత్తమ్మ. చపాతి తింటే వేడి చేస్తుంది కదండి. ఓకే ట్రై చేస్తాను. గోంగూర పప్పు అంటే తెలుసు, కానీ ముందు అసలు ఇది ట్రై చేస్తాను ఎట్లుందో. బాగుంటుంది అత్తమ్మ. సూపర్ అండి, నిజంగానే బాగుంది. ఇది అయిపోయింది కదండి, ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది కూడా బాగుందండి. ఇవాళ నా డిన్నర్ ఇదండి. ఈ డిన్నర్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.